హల్లెలూయా. ఈ వీడియో జాన్ రాజు 6767 అనే అతను నిన్నటి రోజున ఒక వీడియో పెట్టాడు మహిమ కుమారి గురించి. దాని గురించి అతనికి ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇది అతనికి జవాబిస్తానికి మాత్రమే నేను చేస్తున్నాను, దయచేసి గమనించండి. జాన్ రాజు గారు, మీరు ముందుగా కొన్ని విషయాలు నోటీస్ చేయాలి. మహిమ కుమారి చెప్పిన విషయాల్లో అతను ఒకసారి వాష్రూమ్లో ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు, రెండు వేరు మాటలు. ఒకటి, దేన్నైనా ఒక క్రమంలో చూస్తే అర్థమవుతుంది. తను వంటగదిలో తన పని తను చేసుకుంటుంది. తను చూసినప్పుడు ఇతను వాష్రూమ్లో బట్టలు ఉతుక్కుంటున్నాడు. మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. మహిమ కుమారి ఏదైతే వంట రూములో లేదా ఆ కిచెన్ లాంటిది ఉందో అక్కడ తన పని తను చేసుకుంటుంది. ఆమె ఆ మూమెంట్లో, అంటే ఆ కిచెన్ ఆ మహిమ కుమారి ఈ ప్రభు కుమార్ ఎవరైతే ఉన్నారో తన జీవితాన్ని నాశనం చేసిన అతన్ని చూసినప్పుడు అతను వాష్ చేసుకుంటున్నాడు, వాష్రూమ్లో బట్టలు ఉతుక్కుంటున్నాడు. అప్పటికి సరే అతని పని అతను చేసుకుంటుంటే తన పని తను చేసుకుంది. ఇది ఎప్పుడు పాస్టర్ గారితో ఫస్ట్, పాస్టర్ గారండి మరి ఇంకా మిగతా వాళ్ళు వస్తానన్నారు, ఈ మాట విన్నావో లేదో, మిగతా వాళ్ళు వస్తాను అని అన్నారు, మరి ఎవరు రాలేదు కదండి అంటే, అమ్మా వాళ్ళు వస్తారులేమ్మా, ఈలోపు నీ పని నువ్వు చెయ్యి, నువ్వు చేస్తూ ఉండమ్మా, వస్తారని చెప్పారంట. అప్పుడు వాష్రూమ్లో బట్టలు ఉతుక్కుంటున్నాడు. సరే వస్తారు అని చెప్పేసరికి ఈ చెల్లి సరే వస్తారు కదా అని చెప్పేసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఈయన ఉన్నాడు కదా, అప్పుడు ఈయన వెళ్ళి తనను బలాత్కరించాడు. తను చెప్పిన మాట ఏంటంటే, ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు బట్టలు ఉతుక్కుంటున్నాడు, క్లారిటీ కోసం చెప్తున్నా. మ్యాటర్ తెలియకుండా మధ్యలో ఎవడ పడితే వాడు వచ్చి మెంటలెక్కిచ్చేస్తున్నాడు. నీకు కన్ఫర్మేషన్ లేకపోతే అడగాలే కానీ వీడియోలు పెట్టకూడదు. ఫస్ట్ నేనున్నా, వికేఆర్ గారు ఉన్నారు, మహిమ కుమారి ఉంది, లేకపోతే అసలు వికేఆర్ గారు లైవ్లో పెట్టిన ప్రతి వీడియో నువ్వు చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. నీకు అసలు కనీసం మైండ్ కూడా లేదు నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, ఎట్ట జరిగింది అనేది నీకు తెలియట్లా. తను చెప్పిన దాన్ని ఒక క్యూలో, ఒక వేలో నువ్వు ఆలోచించుకుంటూ ఉంటే నీకు ఒక ఐడియా వస్తుంది. మహిమ కుమారి విషయంలో రెండో పాయింట్ ఏంటంటే, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నంద్యాల గురించి అన్న అక్కడ వేరే చోట సువార్త చేశాడు అని అంటే, అన్న నంద్యాలకి అంతకు ముందే 3 రోజులు వచ్చి ఉన్నాడు అన్నమాట మహిమ కుమారి రివీల్ చేసే వరకు ఎవరికి తెలియలే. తన లైవ్లో అన్న ఆ ఓపెనింగ్ రోజు అన్న రాలేదన్న, దానికన్నా ముందు రోజే అన్న వచ్చి ఇలాగా వేరే చోట ఉండి థ్రెట్ ఉండడం వల్ల వేరే చోట ఉండి అక్కడ నుంచి వేరే చోటకు పరిచర్య చేసుకొని ఆ రోజు అక్కడికి వచ్చాడన్నా అని చెప్పింది. రెండోది 21వ తారీఖు ఆదివారం అని అంటున్నారు. సరే, అన్న వాక్య పరిచర్య చేసింది 23 మంగళవారం అని అన్నావు. సరే, మధ్యలో సోమవారం అని ఉందిగా. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆ చెల్లి శాలేమన్న వస్తున్నాడని చెప్పేసి శాలేమన్న వచ్చే ముందు నన్ను ఇలాగ రూము క్లీన్ చేయాలని చెప్పేసి భరత్ని పిలుచుకొని వెళ్ళాడు అని చెప్పింది. తెల్లారితే శాలేమన్న వచ్చేస్తున్నాడు అనగా అప్పుడు నన్ను ఒక్కడిని పిలుచుకెళ్ళిందని చెప్పాల. రైట్. ఇంకొక విషయం ఏంటంటే, నీకు అది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే, అన్నీ గుర్తుపెట్టుకోవాలిగా, అన్నీ రాసుకోవాలిగా, లేకపోతే అన్ని ఫోటోలు వీడియోలు పెట్టుకోవాలిగా అని అడుగుతున్నారు ఒక్కొక్కడు. సారీ టు సే దిస్, ఒక్కొక్కడు అన్నందుకు. ఎందుకంటే ఎదుట మనిషి మోసం చేస్తున్నాడు అని తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను పిలుస్తున్నాడు అని తెలిసినా వెళ్ళదు. అర్థమైందండి పాయింట్? ఎదుటి మనిషి క్రూర మృగంలాగా ఆలోచిస్తున్నాడన్న విషయం ముందే పసిగట్టి ఉంటే, ఫస్ట్ నుంచి పెళ్ళి అంటే పెళ్ళి అనేది కామన్ వేలో ఆలోచిస్తున్నాడు, సరేలే పెళ్లి చేసుకుంటాడులే, అయినా నా వరకు నేను కరెక్ట్గా ఉన్నాను కదా, ఈ దుర్మార్గుడు ఇలా చేస్తాడు అన్న ఆలోచన తనకు ఉండుంటే తనకు వెళ్ళకపోదును. కానీ తనకు ఆలోచన లేదు కదా, ఇలాగ మృగంలాగా ప్రవర్తిస్తాడని తెలియదు కదా. అందులో పాస్టర్ కాబట్టి నమ్మింది. దానికి తోడు భరత్ ఉన్నాడు పక్కన. సరే, తమ్ముడు అని పిలుస్తున్నవాడు ఉంటాడు అని చెప్పి అనుకుంది, కానీ పొడుకోబెట్టి పక్కేసి వెళ్ళిపోతాడని తెలియదు కదా.
వాడిని నమ్మి ఇతను సేవకుడని ఇతన్ని నమ్మల. అతను సేవకుడు కాబట్టి దేవుణ్ణి నమ్మి వెళ్ళింది అక్కడికి. సేవ చేసేవాళ్ళు ఇట్లా చేయరు అని అర్థమైంది. ఇప్పుడు అలా వెళ్ళింది. డేట్లు గుర్తుంచుకోవట్లేదు అని అంటున్నారు. నైనా అక్కడ జరిగింది పెళ్ళి కాదు, లేదా తనకేదో లైఫ్లో ఫస్ట్ టైము ఏమంటారు దాన్ని, ఒక సన్మానం కాదు, తన జీవితం నాశనం అయిపోయి ఆ రోజు డేటు నీకు గుర్తుండాలి కానీ నువ్వు అనొచ్చు, ఆ టైము డేట్ ఇవన్నీ గుర్తుండాలి. కానీ ఇక్కడ ఒక పాయింట్ నువ్వు మాట్లాడావు. ఆ రోజు సాయంత్రం ఇలా జరిగితే నెక్స్ట్ డే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రమ్మని పిలిచారా అని అడుగుతున్నావు. వీడు చేసిన పని ఈ ప్రభు కుమార్ చేసిన పని గనక మహిమ కుమారి ఆ రోజే అమ్మ నేను ఇలాగ వెళ్ళినప్పుడు ఇతను నన్ను ఇలా బలవంతం చేశాడని చెప్పుంటే గుడ్డలోడ తీసి తన్నేవాళ్ళు, పడేసి వాళ్ళ బాబాయిలు వాళ్ళందరూ వచ్చి తన్నేవాళ్ళు. ప్రభు కుమార్ని కడ్డాయిల మీద కూర్చోబెట్టి, అర్థమవుతుందో, సగం గుండు గీకి అక్కడ గుడ్డలు తీసి, యారా పొద్దున్న పాస్టర్ వస్తున్నాడని చెప్పి ఇల్లు బాగు చేయాలని చెప్పి నా కూతురుని పిలిచి ఈరోజు ఇట్లా చేస్తామని చెప్పి నలగేసేసి నలుగు పెట్టేవాళ్ళు. ఎక్కడ ఈ చెల్లి చెప్పిద్దో అని భయం వేసి పెళ్ళి అని కలర్ పూసాడు అక్కడ. అర్థమవుతుందా? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అప్పుడు దాకా తెలియదు. వాళ్ళకే అది జరిగిన నెక్స్ట్ డే నెక్స్ట్ మినిట్ ఆ చెల్లి చెప్పాలా, నీకేమన్నా చెప్పిందా? అది జరగగానే నేను ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేసుకున్నానని చెప్పిందా నీకు? ఈడేమన్నాడు ఇతను, ఎలాగో పెళ్లి చేసుకుంటాను, నేను ఎలాగైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, నేను జగదేక వీరుడు, నేను బతులోక సుందరని చెప్పాడు. చెప్పేసరికి వాడి మాటలకే పిచ్చిగా నమ్మింది. దైవజనుడు కదా, అబద్ధం ఆడాడు, మాట తప్పడులే అని నమ్మింది. వీడేం చేశాడు, ఈ చేయాల్సిన చండాలను చేసి మళ్ళీ ఆ చెల్లి ఎక్కడ ఓపెన్ అవుతుందో అని చెప్పి ఆ చెల్లి నోరు తెరవకుండా ఉండటం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి కలర్ ఇచ్చాడు, నేను పెళ్లి చేసుకుంటాను అని. ఆ మాట వాళ్ళ అమ్మ కూడా చెప్పింది కదా, వాళ్ళ అమ్మే చెప్పింది కదా ఇంటికి వెళ్ళి మాట్లాడాడని. అది వినలా నువ్వు? ఏం వాగుతున్నావు? అసలు ఏం జరిగిందో కనీసం ఐడియా ఉందా? లేకపోతే ఆవిడైనా స్క్రిప్ట్ ఇస్తే వచ్చి చదువుతున్నావా? నిన్నే అడిగేది. జాన్రా 6767 ఇది పెట్టావు, నిన్నే అడుగుతున్నా నేను. తెలుసా అసలుకి ఏం జరిగిందో నీకు? ఏమి తిరిగకుండా వచ్చేసి ప్రతివాడు మాట్లాడేసేస్తున్నాడు, వెనకమల టవల్ ఒకటి కట్టుకొని. ఇదే చెప్తున్నా, మ్యాటర్ తెలియకుండా మాట్లాడుద్ది ఎవడో. క్లారిటీ లేకపోతే ఎన్నో వీడియోలు ఉన్నాయి వికేఆర్ గారి లైవ్లో. ఫస్ట్ నుంచి అసలు ఏం జరిగింది అనేది 1కి 10 సార్లు ఆ చెల్లె లైవ్లోకి చెప్పిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోలేదా, అది పెట్టుకోలేదా, ఇది పెట్టుకోలేదా? తప్పు. మాట్లాడే పద్ధతి సరిగ్గా మాట్లాడండి. మీకు తెలియకపోతే తెలుసుకోండి, అంతేగాని మీరు ఏదో జడ్జి చేయడానికి వచ్చినట్టు అదేంటి ఇదేంటి అని క్వశ్చన్లు వేయొద్దు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఈ చెల్లి నమ్మింది కాబట్టి ఈ చెల్లి దగ్గర ఆ చెల్లి ఆ డేట్లు, పర్టికులర్ ప్లేసులు, పర్టికులర్ టయాలు, లేకపోతే ఆ టైంలో ఉన్న ల్యాండ్ మార్కులు రాసుకోవాలా. ఎందుకంటే అలాగో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడులే, చేసుకుంటాడు అని. వాడేంటి, ఎప్పుడైతే కడుపు అని తెలిసిందో ఎలాగైనా వదిలించుకోవాలని అక్కడి నుంచి రికార్డులు పెట్టుకున్నాడు. నువ్వు నిజంగా మాట్లాడేవాడు అయితే అన్న ఒక్కటే మాట్లాడుకో. ఆ చెల్లి నీకు పరిచయం అయిన దగ్గర నుంచి ఉన్న కాల్ రికార్డ్స్ మొత్తం తీయమను. మధ్యలో నుంచి ప్రెగ్నెంట్ పోయిందని చెప్పి తెలిసిన తర్వాత ఏది డిసెంబర్ దగ్గర నుంచి కాదు, వీడు 2 సంవత్సరాల నుంచి ఆ ఊరిలో తిరుగుతున్నాడుగా. ఈ చెల్లి నెంబర్ తీసుకున్న ఫస్ట్ కాల్ ఎప్పుడు చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాల్ కట్టింగ్ లేకుండా తీసి నీకైనా చూపిస్తాడేమో చూద్దాం. బాధ్యత ఇదే సవాల్. వాడు కాల్ రికార్డ్స్ లేకుండా ఆ చెల్లితో మాట్లాడిన కాల్ రికార్డ్స్ కట్టింగ్ లేకుండా నీకు చూపిమని అది ఆన్లైన్లో ప్లే చేయి. అప్పుడు మాట్లాడండి ఎవడైనా వచ్చి. పిచ్చగా ప్రతోడు నోరుంది కదా అని చెప్పేసి వాగితే పిచ్చోళ్ళకి ఎవరు చూస్తూ ఉండరు. మహిమ కుమారి విషయంలో జాగ్రత్తగా మాట్లాడండి. బరి తెగించి మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైనా సరే, పాస్టర్లు అయితే మీ మర్యాద కాపాడుకోండి, విశ్వాసులైతే జాగ్రత్తగా మాట్లాడండి. నోరుంది కదా అని చెప్పి పెట్టబడితే అట్లా వాగొద్దు. జరిగిన సిచ్యువేషన్ నీకు అర్థం కాలేదనుకో, నాకు బుర్ర లేదు, నాకు అర్థం కాలేదని చెప్పు. అంతేగాని ఎట్టబడితే అట్ట మాట్లాడుకు. ఆ చెల్లి అతనితో మాట్లాడేటప్పుడు అతను బట్టలు వాష్ చేసుకుంటున్నాడు సరే అని చెప్పి సమాధానం అతను చెప్పిన తర్వాత తన పని దాన్ని చేసుకోవడానికి లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఈ దుర్మార్గుడు వెనక నుంచి చెట్టు నుంచి వచ్చాడు, నాకు తెలియదు, నన్ను వచ్చేప్పుడు పట్టుకొని లాక్కి అలా తీసుకెళ్ళిపోయి నన్ను ఇలా చేశాడని చెప్పింది. అర్థం కాలేదా? యూస్లెస్ ఫెలో. ఎన్నిసార్లు దగ్గర జనవరి నుంచి నలుగుతుంది, ఇది మార్చి నెల వచ్చింది, ఇప్పుడు వచ్చి వీడియో పెట్టావు తెలుసుకోకుండా.
ఏం జరిగింది ఏందో తెలియకపోతే ఏం జరిగింది అని అడుగంతే. నీ తొక్కల ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ముందు మ్యాటర్ తెలుసుకొని మాట్లాడు. అసలు వీడి దగ్గర ఎందుకు ఆధారాలు పెట్టుకున్నాడు? ఏం చేద్దామని పెట్టుకున్నాడు? భోజనానికి పిలిచిన వాళ్ళు నువ్వు పాస్టర్వేనా? నిన్ను ఇలాగ భోజనానికి పిలిస్తే పిల్లకాయన ఆడపిల్లల గదుల్లో దూరుతున్నావా? నీతో పాటు వచ్చిన వాడిని బయట పెట్టి వీడు ఎందుకు దూరాడు అడగవయ్యా వాడిని అడుగు. ఎందుకు దూరేవరా నువ్వు? భరత్ను బయట కూర్చోబెట్టి ఆ లోన నువ్వు దూరాల్సిన అవసరం ఏంటరా? పిల్లకాయన ఆడపిల్ల గదిలోకి అని చెప్పి అది అడుగు ముందండి. అప్పుడు రండి బయటికి. ఊరుకుంటున్న కొద్ది ఒక్కొక్కటి నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు ఎవడైనా సరే. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే జాగ్రత్తగా మాట్లాడండి. అడిగే పద్ధతి ఉంటుంది, మాట్లాడే విధానం ఉంటుంది. ఒక్కొక్కటి ఎగ్జామ్ ఏదో ఏమంటారు దాన్ని, ఒక ఇంట్రాగేషన్ చేసినట్టు చేస్తున్నాడు. ఒక్కొక్కటి ప్రశ్న వేయడం కూడా చేత కాదు మీకు అవుటరా బాబు స్క్రిప్ట్ ఇచ్చేది. ఇచ్చిన స్క్రిప్ట్ కూడా సరిగ్గా చదవడం చేత కాదు. అసలు రాసినట్టుకు ముందు మైండ్ లేదేమో. ఏ వర్గాలు పరిశ్రమ సరిగ్గా రాసి ఇచ్చినట్టు లేడాడు నీకు. గుర్తు లేదా, అది లేదా, ఇది లేదా? అరే పోయిన సరే నిన్ను ఒక మాట అడుగుతున్నా, నీకు బాగా గుర్తు కదా, నీకు బాగా మెమరీ పవర్ ఉంది కదా. సరే 2012 ఇదే డేటు ఇదే టైంలో నువ్వు వేసుకున్న సొక్కా కలర్ ఏంటి? ఏ స్పాట్లో ఉన్నావు ఆ రోజు? నువ్వు ఈ టయానికి ఎగ్జాక్ట్గా ఈ టయానికి ఏం చేస్తున్నావు చెప్పరా? టక్మని చెప్పు. పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఒక్కొక్కడు. ఒకటే చెప్తున్నా, వాడు ఆధారాలు రెడీగా పెట్టుకున్నాడు అంటే మోసం చేద్దామన్న ఉద్దేశం ఉంది కాబట్టి వాడు ముందుగా ఆధారం పెట్టుకున్నాడు. ఈ చెల్లికి మోసపోతున్నానని తెలియదు కాబట్టి తన దగ్గర అటువంటి రెడీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, కానీ ఈ వీళ్ళలాగా లేవు. అర్థమవుతుందా? అక్కడ ప్రభుకుమార్ వదిలి వెళ్ళిన ఎవిడెన్సెస్ చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. అర్థమవుతుంది? ఎంత తెలివైనడైనా తప్పు చేయక తప్పదు, చేశాడు. వాడు మెయిన్గా విడిచిపెట్టిన ఎవిడెన్సే ఆ చెల్లె. పిచ్చికి ఇంకోసారి ఎవడైనా సరే వీడియోలు చేసి ఆ చెల్లి గురించి మాట్లాడాలని చూస్తే మాత్రం పద్ధతిగా ఉండదు. మర్యాదగా చెప్తున్నాను నేను ఇది. మీరు ప్రభుకుమార్ పక్షాన్ని నిలబడితే మీరు ఫస్ట్ ప్రభుకుమార్ని అడగాల్సిన విషయాలు, నువ్వు వాళ్ళ క్యారెక్టర్ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు అని అతను తన వీడియోలో చెప్పాడు. నాకు ఎప్పటి నుంచో డౌట్ వచ్చింది, నేను అందుకే రికార్డింగ్స్ పెట్టుకున్నాను అన్నాడు. అసలు అమ్మాయి క్యారెక్టర్ మంచిది కానప్పుడు అసలు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంది? ఒక విశ్వాస ఇంటికి వెళ్ళి వాళ్ళ కాల్స్ అన్ని వాళ్ళు మాట్లాడిన రికార్డులు చేస్తారా మీరు పాస్టర్లో? ఇదేనా చేసే పని? ఇదేనా నేర్పించింది మీకు అక్కడ? విశ్వాసుల ఇంటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకునే మాటలు అవన్నీ రికార్డులు చేయమని పెట్టింది మిమ్మల్ని. ఆ చెల్లి మంచిది కాదు, సరే వాడు చెప్పినట్టే ఆ చెల్లి మంచిది కానప్పుడు ఏం చేయాలా? ఆ కొంపకెళ్తాం మానేసి, నీకు ఇంకా ఇబ్బందిగా ఉంది, నీ పైన వాళ్ళతో చెప్పి అన్న నాకు అక్కడ ఇలా ప్రాబ్లంగా ఉంది, అదే రేపు నా సాక్ష్యం మీద దెబ్బతినిద్ది, రేపు ఇదంతా గొడవ అవుతుంది, నాకెందుకన్నా వేరే చోటుకి వెళ్తానంటే మార్చరా? వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. 6 నెలలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసి పారునుగా చేసి ప్రెగ్నెన్సీ వచ్చాక ప్రెగ్నెన్సీ తీపిచ్చేసి ఇప్పుడు నేను ఉత్తపోసను అంటే వాడిని వేసుకొని మీరు కార్పోసలాగా వస్తారా? మేము ఇర్రోరలం. జాగ్రత్తగా మాట్లాడు. జాన్రాజ్ 6767 నీ ఆ ఒరిజినల్ పేరేంటో నాకు తెలియదు. జాగ్రత్తగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు. నా గురించి ఎత్తుక్కోకు. నా నెంబర్ కూడా చెప్తాను నేను నీకు, 9948915935. క్రీస్తురాజు నా పేరు. 99 48 91 5 93 5. నేను తండ్రి సన్నిధి మినిస్ట్రీకి అగ్నెస్ట్ కాదు. నాకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అంటే ఇష్టం. ఈ మహిమ కుమారి విషయంలో తండ్రి సన్నిధికి సంబంధం లేదు. షాలేమన్నని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ మేము ఇన్వాల్వ్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా షాలేమన్న విషయం వచ్చింది ఒకే ఒక్క కారణానికి వచ్చింది. ఆయన సంఘానికి అధ్యక్షుడు కాబట్టి, మెయిన్ పర్సన్ కాబట్టి ఆయన వచ్చి న్యాయం చేయమంటున్నాం అంతే తప్పించి ఆయన అరెస్ట్ చేయాలని నేను ఇది లైవ్లో కూడా అడిగా ఇదే మాట అందరినీ. అక్కడ న్యాయం చేయాలను అంతేవరకే. ఆ చెల్లికి అన్యాయం జరిగింది, న్యాయం చేయడానికి షాలేమన్న రావాలని మాత్రమే అడిగాం. పీకేఆర్ గారు ఫస్ట్ లైవ్ పెట్టినప్పుడు కూడా అన్నమాట అదే. ఈ వీడియోని షాలేమరాజు గారి దాకా తీసుకెళ్ళండి, ఆయనకు తెలిసేటట్టు చేయండి, ఆయన వచ్చి న్యాయం చేయాలి, ఇదే అడుగుతున్నాం. అంతేగాని వారి మీద నిందలు వేయాలండి. తండ్రి సన్నిధి మినిస్టర్స్ మీద ఎటువంటి పగలు కోపాలు లేవు. నాకు తండ్రి సన్నిధి అంటే చాలా ఇష్టం. నా ఫోన్లో పాటలన్నీ అన్న పాటలే ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేనేం మినిస్ట్రీకి అగనిస్ట్ కాదు. అన్యాయం జరిగిన ఆడపిల్ల పక్షాన్ని నిలబడ్డాం. మీ వాడిని ఒకసారి అడగండి, ఎరా ఇంత ఎలిగేషన్ వేస్తుంది, ఆ చెల్లి ఇంత వివరంగా చెప్తుందంటే నువ్వేం చేసి వచ్చావని చెప్పి సరిగ్గా ఎలిగేషన్ వచ్చి సరిగ్గా అడగండి ముందు. ఆ తర్వాత వచ్చి యూట్యూబ్లో మాట్లాడండి.
అంతేగాని ఎవడ పడితే ఆడు ఎట్ట పడితే అట్ట ఒక ఛానల్ ఉంది, లేకపోతే ఒక స్క్రిప్ట్ ఇచ్చారు, నాకు ఒక పేపర్ ఇచ్చారు, కింద ఫ్యాన్ వేసి వెనకమాల కట్టన కట్టి మాట్లాడమన్నారు, నా నోటికి వచ్చింది రెండు వాగుతానంటే ఆ నోరు మూతుపళ్ళు రాలిపోయేటట్టు సమాధానం మేము చెప్తాం. వదిలేశారనుకోవద్దు. ఎందుకు మౌనంగా ఉంటున్నామో అర్థం చేసుకొని అలా ఉండండి. ఇప్పటికే ప్రభుకుమార్ వేసినటువంటి ఫిట్ని ఏం చేశారు, మొత్తాన్ని నలిపి చింపి మొహాన్ని కొట్టారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మాట్లాడతాం కాదు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను జానరాజు, నువ్వు ఒక మాట అడిగావు, ఇక్కడ అన్యాయం జరిగింది వీళ్ళ వల్ల, తండ్రి సర్వీస్ మినిస్ట్రీస్లో నీకు అతని వాళ్ళు జరిగినప్పుడు ఎక్కడికే రావాలి కదా, మరి ఎందుకని రాలేదు అని నీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఈ ఇష్యూ జరిగినప్పుడు వీకేఆర్ కన్నా ముందు ఆ చెల్లి జాషువా డానియల్ చేకూడికి ఫోన్ చేస్తుంది, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యింది. దానికన్నా ముందు నీకు ఇంకో విషయం చెప్పాలి. ఆ చెల్లి లైవ్ నువ్వు విన్నావో లేదో తెలుసుకోకుండా వాగుతున్నావు, కానీ నాకు అర్థమైంది. ఆ చెల్లి లైవ్లో ఏం చెప్పింది, ఇదే మాట వీకేఆర్ గారు అడిగారు, అమ్మ ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, నా దగ్గరికి ఎందుకు వచ్చావంటే, అన్నా నేను వెళ్ళడానికి లేకుండా చేసేసేసాడు. అక్కడ ఉన్న వాళ్ళందరి దృష్టిలో నా క్యారెక్టర్ లెస్ చేసి నేను ఒక క్యారెక్టర్ లేదని చేసేసేసాడు అన్నా అని చెప్పింది. ఎవరు కూడా రానివ్వడం లేదన్నా, ఒకవేళ నువ్వు బలవంతంగా ఎడితే మాత్రం గేట్ దగ్గరే ఏం చేయాలో చేస్తారని చెప్పి బెదిరించేసాడన్నా అని చెప్పింది ఫస్ట్. రెండోది జాషువా డానియల్ ఏమన్నాడు తెలుసా, జాషువా డానియల్ అన్నాడో లేదో వాడిని అడుగు, ఆయన్నే అడుగు నువ్వు వెళ్ళి. ఏమన్నాడో తెలుసా, నువ్వు ఒకవేళ నా దగ్గరికి వచ్చుంటే తనను కూర్చోబెట్టి భయం చెప్పి తప్పమ్మ అలా అనకూడదు అని చెప్పి నచ్చజెప్పి పంపించడము, అవసరమైతే నచ్చజెప్పైనా పంపించే ఉద్దేశంలో ఉన్నారే తప్ప అమ్మ నా దగ్గరకు వచ్చుంటే నేను పెళ్లి చేసేవాడిని అనే టాపిక్లో లేదు. వాళ్ళు నిజాలు ఏదో కనుక్కొని చేస్తామని చెప్పిన మాట లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు చెప్పేది ఏంటంటే నా దగ్గరకు వచ్చుంటే నేను ఏదో ఒకటి చేసి ఏంటి అదేదో సెటిల్మెంట్ చేసేవాళ్ళంగా అన్న టైప్లో మాట్లాడుతున్నారు. తనకు న్యాయం కావాలని చెప్పి ఫస్ట్ చూసింది మినిస్ట్రీ వైపే. అసలు ఇంకొక బయట పాయింట్ చెప్తున్నాను, తను ఆన్లైన్లోకి రావడానికి కారణమే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ని అప్రోచ్ అవ్వడం కోసం. అది తెలుసా, ఎందుకంటే తను ఫస్ట్ వీకేఆర్ గారు ఫస్ట్ జనవరిలో చేసిన వీడియోలోనైనా ఒక్కటే మాట, ఈ విషయాన్ని తండ్రి సన్నిధి మినిస్ట్రీ షాలిం రాజు గారి దగ్గర తీసుకెళ్ళండి మాట. రెండోసారి చేసినప్పుడు ఆ లైవ్లోకి ఆ చెల్లె వచ్చింది, తనే వచ్చి చెప్పుకుంటారు. కొన్ని నువ్వు చెబితే తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళు ఇంటలేదన్నా, నేనే వచ్చి బతిలాడుకుంటాను, ఎవరో ఒకళ్ళు నేను తెలిసిన వాళ్ళు చూసి స్పందించకపోతారా, మరి మీరు ఇప్పుడు దాకా నిద్రపోతారని తెలియదు కదా చెల్లికి, ఎవరో ఒక్కొక్కరు స్పందించకపోతారా, అమ్మ ఇలా జరిగిందా, మరి నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు, సరేలే ఇలా జరిగింది అంటున్నావు కదా, మరి రా మాట్లాడుకుందాం అని అంటారని చెప్పేసి తనే లైవ్లోకి వచ్చి దయచేసి ఈ వీడియోని తండ్రి సన్నిధి మినిస్టర్ సాలేమన్న దాకా తీసుకెళ్ళండి, అన్నకి తెలిస్తే అన్న న్యాయం చేస్తాడు. ఇదే మాట ఉందో లేదో లైవ్లో చూడు. తను వీకేఆర్ గారి దగ్గరికి రావడానికి కారణమే షాలేమని అప్రోచ్ అవ్వడానికి. ఎందుకంటే డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిన పట్ల, ఆయనతో మాట్లాడిన పట్ల అడుగుతుంటే మేమున్నాం అనుకుంటా మధ్యలో ఎవరెవరో వచ్చి నీలాంటి వాళ్ళు ఎవడెవడో వచ్చి మాట్లాడుతున్నాడు, నాకు ఆధారాలు ఇవ్వు, సాక్ష్యాలు ఇవ్వు, నువ్వేమన్నా కోర్టా, నువ్వు న్యాయవాదివా, లేకపోతే నువ్వేమన్నా జడ్జివా, నీకెందుకు ఇవ్వాలి ఆధారాలు, నువ్వెవడవని నీకు ఇవ్వాలి ఆధారాలు, నేను మాట్లాడమని అడగలేదుగా చెల్లి, వచ్చి నా పక్కన నుంచో అన్నా అని అడిగింది ఏంటి. వీళ్ళందరూ చేసే పని ఏంటో తెలుసా, వీళ్ళందరూ చేస్తున్న పని ఈ మహిమ కుమారి కేవలం వీకేఆర్ గారి దగ్గరికి వెళ్ళిన కారణం చేత తనకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. నీకు ఇది కూడా తెలియదు, ఈగోకి వెళ్ళి ఆ పిల్లని కావాలని ఇంత దూరం తీసుకొచ్చారు వీళ్ళు. వీకేఆర్ గారు వెళ్ళి ఇంట్లో కూర్చున్న మనిషిని తీసుకొని రాలా, తనంతట తానే వచ్చింది. ఈ విషయం ఆ చెల్లే చెప్పింది. విను, నువ్వు సరిగ్గా లైవ్ చూసి మాట్లాడు, పార్ట్ 1 అని పెట్టావు, ఎవరైనా సమాధానం చెప్పమన్నావు కాబట్టి నేను చెప్తున్నాను విను. నువ్వు తెలుసుకోకుండా ఏమీ తెలియకుండా ఆకు తమలపాకి వద్దులే ఆ మాట్లాడినా, కానీ తేడాలు తెలియకుండా మాట్లాడకు. నువ్వు ఒకవేళ జర్నలిస్ట్ అయితే అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు లాయర్ అయితే అయి ఉండొచ్చు, పోలీసు అయితే నువ్వు ఎవరైనా కానీ, నీకు ఒకటే మాట చెప్తున్నా, నీకు విషయం తెలుసుకోకుండా దూరద్దు. సాక్ష్యాలు అడగడానికి మీకు అర్హత లేదు. నిన్నటి వరకు ఒకడు అడిగాడు సాక్ష్యాలు అని, ఒకడు గుర్తుపెట్టుకోమని, నీకు పెళ్ళి అయిందో లేదో నాకు తెలియదు. అలాంటి విషయాల్లో
ఏ నువ్వు ఏదన్నా నీ భార్యను మోసం చేస్తున్నావు అన్న విషయం ముందుగా నీకు తెలిస్తే, నీ భార్యకి నువ్వు తనను మోసం చేస్తున్న విషయం తెలిస్తే తను ముందుగా ప్రూఫ్లు పెట్టుకుంటుంది. కానీ నేను నమ్మినప్పుడు ప్రతిరోజు ప్రూఫ్ పెట్టుకున్నద్దా? నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు, వెళ్తున్నావు, రోజు ప్రూఫ్లు అలాగే ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు పెట్టుకునే ఉంటుందా? రేపు ఎప్పుడైనా ఈ హ్యాండ్ ఎత్తి ఇవన్నీ బయట పెడదామని ఎందుకని పెట్టుకోవట్లా? నిన్ను నమ్మింది ఆ చెల్లి, అలాగే నమ్మింది. ఇదెందుకని అర్థం కాదు. ఆ చెల్లి అలా నమ్మే ఏమి ప్రూఫ్లో ఏమి పెట్టుకోలేదు. ఈరోజు మీరేమంటున్నారంటే తను ప్రూఫ్లు పెట్టుకుంటే అనుమానించాలి అంటే ముందే ప్లాన్ వేసి చేసింది అని. ప్రూఫ్ లేకపోతే అనుమానిస్తున్నారంటే మీరేం మనుషులయ్యా? జర్నలిస్టులు అని పేరు చెప్పుకున్న ఊరికి కూడా ఇదే మాట్లాడతారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. ఏంది? ఆలోచించండి కొద్దిగా. మోకాళ్ళలో ఉంది బ్రెయిన్. ఆలోచించి మాట్లాడండి. ముందు మీరు ప్రూఫ్లు అడగడానికి మీరు సరిపోరు. మీరేం జడ్జిలు కాదు. ఇవ్వాల్సిన చోట ఇచ్చాం, అన్ని ప్రూఫ్లు ఇచ్చాం. మెడికల్ టెస్టులు అయిపోయినాయి. పోలీసు వాళ్ళు దగ్గర నుండి చేయించారు. అన్ని మెడికల్ టెస్టులు కూడా అయిపోయినాయి. మెడికల్ టెస్టులో కూడా తను పాస్ అయ్యింది. ఓకేనా? ఏంటి అనేది మొత్తం అంతా బయటకు వచ్చేసింది. మీరేదో ఇప్పుడు మసిపూసి మారేడుగా చేసి ఒకటి తర్వాత ఒకటి ఫ్రేమ్ మీదకి వచ్చి నాకు చూపించు ఏంది? మీకు చూపించేది ఏది? మీకు ఇచ్చేది ఏంది? మీరెవరు అసలు అడగడానికి? మీరెవరండి అడగడానికి? నాకు ఇవ్వు, నేను వచ్చి నిలబడతా. ఏంది నిలబడేది? నిలబడమందా, లేకపోతే ఒంగోమందా, లేకపోతే రోడ్ల మీద పడి దొరలమందా? ఆ చెల్లెవాడు నీకు ఫోన్ చేసి అడిగిందా, అన్న నా పక్షాన నిలబడన్నా నువ్వని? మరి నీకెందుకు అంత ఉలాటం? నిలబడమని ఎవడు అడగట్లా. నిన్ను కానీ ఆ భాను మేకలను కానీ నిలబడమని ఎవడు అడగట్లా. ఎందుకంటే మీ స్టాండ్ ఏంటి? నువ్వు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో కూర్చొని నువ్వు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పక్కన మాట్లాడుతూ ఉండి నాకు ఆధారాలు ఇస్తే నేను నీ పక్షాన్ని మాట్లాడతానని చెప్తే వింటానికి మేము పిచ్చోళ్ళమా? కాదయా, తెలియక అడుగుతున్నాను. నువ్వు కూర్చొని నువ్వు లైవ్లు చేసేది, నువ్వు ఈ వీడియో చేసేది బ్యాక్గ్రౌండ్ అంతా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నుంచి నువ్వు ఒక ప్లేస్ దగ్గర నుంచి కూర్చొని మాట్లాడుతున్నావు. నువ్వేమో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో కూర్చొని మాట్లాడుతూ ఉండి నాకు ప్రూఫ్లు ఇవ్వు అంటే ఏంటంటే ఎలా ఉందో తెలుసా? ఇది చిన్నప్పుడు ఒక పులి కథ ఉండేది. ఆ దారిని పోయే వాళ్ళందరినీ కలిపి అది అలాగే మోసం చేస్తా చంపి తినేస్తూ ఉంటుందని. ఆ కథ ప్లే చేస్తున్నారు ఏంటి? మళ్ళీ 4వ తరగతి 5వ తరగతి కథలు ప్లే చేస్తున్నారు ఏంటి? మళ్ళీ పులి బాటసారి స్టోరీ ఒకటి ఉండేది, అదే చేస్తున్నట్టుంది. మీరు పులిలాగా తనకి ఆపోజిట్లో ఉండి, తనకి ఆపోజిట్ ప్లేస్లో ఉండి తన దగ్గర ఉన్న సాక్ష్యాలు మీకు ఇస్తే మీరు వచ్చి పోరాడతారా? బాబు, మీ ఆట వద్దు, మీ పోరాటం వద్దు, మీ ఆరాటము వద్దు. నిన్న ఆ చెల్లేం అడగల. దేవుడున్నాడు తన పక్షాన. నీలాంటోళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉన్నా, నాలాంటోళ్ళు కోట్ల మంది ఉన్నా ఆ చెల్లికి ఒరిగేది లేదు. నిలబడవలసిన దేవుడు నిలబడ్డాడు. మీరు ఢీ కొట్టాలనుకుంటే ఆయన ఢీ కొట్టండి, ఆయనతో మాట్లాడండి. ఆ తర్వాత అప్పుడు చూద్దాం. తండ్రి సన్నిధి మినిస్ట్రీనా వర్సెస్ జీవము కలిగిన దేవుడా? చూద్దాం, రెండిట్లో ఏది గెలుస్తుందో. న్యాయము గెలిచి దేవుడు న్యాయాధిపతిగా నిలబడ్డాడు కాబట్టి రెండిట్లో ఏది నిలుస్తుందో చూద్దాం. మినిస్ట్రీని ఎవడు బ్లేమ్ చేయట్లేదు. మీరు అనవసరంగా మాటకి మినిస్ట్రీని తీసుకొస్తుంది మీరు. భాను మేకలా కానీ, నువ్వు కానీ, లేకపోతే చెకోడి కానీ, వీళ్ళందరూ ఏంటంటే మినిస్ట్రీని మేము అంటల్లా. ఆ చెల్లికి అన్యాయం జరిగింది, ఆ చెల్లికి అన్యాయం చేసినట్టు ఆ చెల్లి పెళ్లి చేసుకోవాలని మాత్రమే చెప్పాను. దయచేసి గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వీళ్ళు అని చెప్పేసి గౌరవాన్ని పోగొట్టుకొని మాట్లాడొద్దు. పార్ట్ 1కి నీకు ఇది. నువ్వు కనుక పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత పార్ట్ 3లో నేను సమాధానం చెప్తాను. పార్ట్ 2 నువ్వు రిలీజ్ చేయి, పార్ట్ 3 నేను రిలీజ్ చేస్తాను. అర్థమైందా? తెలుసుకోకుండా వాగొద్దు. నీకు అసలు మ్యాటర్ తెలియదు. నువ్వు మ్యాటర్ నిల్, నువ్వు జీరో. నీకు అవతల పక్క స్క్రిప్ట్ ఇస్తారు చదవడం తప్పించి నీకు నీ దగ్గర మ్యాటర్ లేదు. వదిలేయి, నీకు సంబంధం లేదు. నేను పట్టించుకుంటాను, నేను చేస్తానంటావు. నువ్వు నంద్యాల వెళ్ళు. ఆ చెల్లి ఎవరిని రావద్దని చెప్పేసి నంద్యాల ఊరు పొలిమేరలు ఎక్కడ బ్యారికేట్లు పెట్టలా. కనీసం నువ్వైనా న్యూట్రల్ జర్నలిస్ట్గా వెళ్ళు. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ప్రతినిధిగా వెళ్ళకుండా, ఏంటి వాళ్ళు ఇచ్చే చిల్లరను పట్టుకొని వెళ్ళకుండా న్యూట్రల్గా నిజంగా నాకు నిజం కావాలనుకుంటే నంద్యాల వెళ్ళు. సాక్ష్యాలు దొరుకుతాయి. గుర్తుపెట్టుకో దయచేసి. ఇంకొకసారి నాకు చెప్పు, అది చెప్పు, ఇది చెప్పు. మీకు సంబంధం లేదు, మీరు జడ్జిలు కాదు. ఎక్కడ ఏ జడ్జిలకి ఏ కేసుల్లో ఎలాగ ఆధారాలు ఇవ్వాలో మొత్తం అయిపోయినాయి. మిగతాది దేవుడు చూసుకుంటున్నాడు. పేదరాలు, తండ్రి లేని బిడ్డ, దేవుడే తండ్రి నిలబడ్డాడు, తను చేపట్టుకొని నడిపిస్తున్నాడు. మీలాంటి వాళ్ళ చేతులు తనకు అవసరం. ఓకేనా? అవతల పక్క చేతులు తడుపుకొని అవతల పక్కకు వచ్చి చేసేత రకాలు మాకు అవసరం. ఆ చెల్లికి అస్సలు అవసరం. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు.
దయచేసి ఇంకోసారి ఇది రిపీట్ అవనివ్వకుండా చూసుకుంటారు అనుకుంటున్నా. లేదు నేను పార్ట్ 2 చేస్తానంటే పార్ట్ 3 నేను చెప్తాను. దేవుడు మీ మనోనేత్రాలు విరిగించి మీకు జ్ఞానం ఇచ్చును గాక, నాకు కూడా. ఆమేన్.